ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టి ఆయనకి వందనాలు చెల్లించుకుందాం. నీలో ఉన్న అవిశ్వాసమే నిన్ను చింతించేలాగా చేస్తూ ఉంది. నిజం. మనలో ఉన్న అవిశ్వాసమే మనల్ని చింతించేలాగా చేస్తూ ఉంది. అదే మనం విశ్వాసం కలిగి దేవుని పట్ల ఎంతో దృఢమైన విశ్వాసం కలిగి మనం జీవించినట్లయితే, మన చింత యావత్తు ఆయన మీద వేసినట్లయితే, మనం సంతోషంగానే ముందుకు కొనసాగగలుగుతాం. కాబట్టి మన విశ్వాసం ఏ రీతిగా ఉంటుంది, మన అవిశ్వాసం ఏ రీతిగా ఉంటుందనేది మనం గ్రహించుకోవాలి. మన అవిశ్వాసాన్ని బట్టయితే మనం చింతించేవారిగానే ఉంటాం. కానీ విశ్వాసాన్ని బట్టి మనం జీవించినట్లయితే ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉండే రీతిగానే మనం ఉంటాం. కాబట్టి ఆ విశ్వాసం కలిగి ఉంటున్నామా, లేకపోతే విశ్వాసం కలిగి ఉంటున్నామా, మనల్ని మనమే పరీక్షించుకోవాలి. చింతించేవారుగా కాకుండా సంతోషంగా ఉండేవారుగా ఉంటున్నామా లేదా అనేది కూడా మనం పరీక్షించుకోవాలి. అదే రీతిగా మనం ఏమి చేసినా సరే దేవునికి మహిమకరంగా ఉండేలాగా చేయాలి. నువ్వు ఏమి చేసినా సరే దేవునికి మహిమకరంగా, అది చిన్న పనైనా సరే పెద్ద పనైనా సరే, మనం చేసిన పని ఏదైనా సరే అది దేవునికి మహిమకరంగా ఉండే రీతిగా మనం చేస్తున్నామా లేదా, నమ్మకంగా, నీతిగా, న్యాయంగా, దేవుడు ఇష్టపడే రీతిగా మన క్రియలు, మన పని ఉంటుందా లేదా అనేది మనం గ్రహించుకోవాలి. మనకిచ్చిన ఆ ఏ బాధ్యతనే సరే దేవునికి మహిమకరంగా ఉండేలాగా మనం జీవించాలి. కాబట్టి మన పని ఏ రీతిగా ఉంటుంది, దేవునికి మహిమకరంగా ఉండే రీతిగా ఉంటుందా లేదా, మన విశ్వాసం ఏ రీతిగా ఉంటుంది, మన అవిశ్వాసం ఏ రీతిగా ఉంటుంది. అవిశ్వాసంగా ఉన్నట్లయితే చింతించేవారుగానే ఉంటాం. కాబట్టి విశ్వాసం కలిగి ఎల్లప్పుడూ ఆయన సన్నిధానంలో సంతోషపడేవారిగా, ఎన్నో విషయాల్లో ఆయనకి కృతజ్ఞతలు చెల్లించేవారిగా మనం జీవించాలి. కాబట్టి మన పని ద్వారా, మన విశ్వాసం ద్వారా మనం దేవునికి ఇష్టమైన బిడ్డలుగానే ముందుకు కొనసాగుదాం. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్.